పారిశుద్ధ్య కార్మికులకు విధులు కేటాయించే విషయంలో నగర కమిషనర్ వివక్ష చూపుతున్నారని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ వద్ద కార్మిక సంఘాల జేఏసీ నేతలు సోమి శంకర్రావు, కోట మాల్యాద్రి, ముత్యాలరావు, రవికుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వార్డుల వారీగా రేషనలైజేషన్ పేరుతో పారిశుద్ధ్య కార్మికులకు విధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ఈ కారణంగా సరిపడా సిబ్బంది లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సరిపడా సిబ్బంది లేక పరివారం పెరుగుతున్నప్పటికీ అధికారులు ఏమాత్రం గమనించడం లేదన్నారు. పుష్ కార్ట్లు, ట్రాక్టర్లు ఏ విధంగా వాహనాలు ఉన్నాయో అందుకు తగిన విధంగా పారిశుద్ధ్య కార్మికుల్ని కేటాయించడం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికుల్ని వేధించే విధంగా అధికారులు చేస్తే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరించారు. మరి శానిటేషన్ సంబంధించి ఇప్పటికే వర్కర్లు కూడా తగ్గడం జరుగుతూ ఉంది. ఏదైతే పుష్ కార్డుకు సంబంధించి మరి కమిషనర్ గారు, ఇప్పుడున్న కమిషనర్ గారు పులి శ్రీనివాసరావు గారే ఆ రోజు పుష్ కార్డులని చేతారాం స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజున బండికి 3 అని చెప్పారు. ఈ రోజున పుష్ కార్డుకి 1 మనిషి కూడా మరి ఇబ్బంది పడతా నడుపుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో వర్కర్లు ఎక్కువయ్యారని చెప్పి వివిధ డివిజన్లకి మార్చే క్రమాన్ని కూడా పెడతాండి ఏఐటీసీగా అట్లాగే జేఏసీగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు ఏదైనప్పుడు కూడా వర్కర్ని మారుస్తామని చెప్పడంతో వర్కర్లంతా మార్చడానికి మరి వాళ్ళంతా కూడా వివిధ వార్డులకు వెళ్ళడానికి గుంటూరు నగరంలో పారిశుధ్యం మెరుగుపడాలని చెప్పేసి కమిషనర్ గారు అంటున్నారు. పారిశుధ్యం మెరుగుపడాలి అని చెప్పేసానంటే గతంలో దాదాపు 15 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి కార్మికులు ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని 60 సంవత్సరాల నిండిన పేరుతో కొద్దిమందిని రిటైర్ చేయడం, అట్లాగే చనిపోయిన వారి స్థానంలో కొత్త కార్మికుల్ని తీసుకోలేదు. ఉన్న కార్మికుల మీదే పనిభారం పడుతూ ఉంది. ఇప్పుడు కమిషనర్ గారు రేషనలైజేషన్ పేరుతోటి కొన్ని డివిజన్స్లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని చెప్పేసి ఇతర డివిజన్లకి మారుస్తామని చెప్పేసి అన్నారు. దీనివల్ల ఉన్న కార్మికుల మీదనే అదనపు భారం పడుతుంది మినహా మరేమీ లేదు. ఇది మేము చెప్తుంది కాదు. గతంలో ఈ తెలుగుదేశం సభ్యుడిని ముఖ్యంగా టౌన్లో, గుంటూరు టౌన్లో కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించడానికి మాత్రమే కమిషనరు కొన్ని నిర్ణయాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వారాంతపు సెలవు కమిషనర్గా పులి శ్రీనివాస గారు రేషనలైజేషన్ పేరు మీద వన్ టౌన్లో దాదాపు చాలా డివిజన్లో వర్కర్లని 40 మంది 50 మంది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఏ కమిషనర్ ఇంతవరకు గుంటూరు నగరపాలక సంస్థలో కానీ రాష్ట్రంలో మరి అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ ఉన్నాయి. ఏ కార్పొరేషన్లో వర్కర్స్ని ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు దాకా మరి అందరు కమిషనర్ పనిచేసినా మరి వాళ్ళకి తెలియని పక్షంలో ఇంకొకరికే తెలిసినట్టుగా ఈ డివిజన్లో ఎక్కువ మంది ఉన్నారు, మరి ఆ కాంట్రాక్టర్కి ఇద్దరే పనిచేయాలా, మీ డివిజన్ నుంచి